ఇంకోసారి గనక మందు తాగావో కర్పూరం బిళ్ళ కాదు 6 కేజీ కర్పూరం ముద్ద వెలిగిస్తాను. జాగ్రత్త రామా. ఏంటండి ఈ రోజు మనకి శోభనమన్నారు, ఇలా పిచ్చి వాళ్ళే గుర్తున్నారేంటి? వెళ్ళి రెడీ రమ్మంటారా? అర్థమైందిగా. మళ్ళీ శోభనం ప్లానింగ్, ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ అని పిచ్చి పిచ్చి వేషాలు వేశారో ఈసారి 4 తీయించేస్తా. జాగ్రత్త. ఆహా, ఐస్ క్రీమ్ తింటే కమ్మగా ఉంటుందని తెలుసు గాని సమ్మగా ఉంటుందని నా నాలిక కాలేకే నాకు అర్థమైంది. అయినా ఆ మధు నా నాలికేమైనా హారతి పళ్ళం అనుకుందా? అబ్బా, కార్తీక మాసంలో దీపం వెలిగించేసినట్టుగా అలా వెలిగించేసింది. నాలుగు మందంగా ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఊడి చేతిలోకి వచ్చేది. తమ్ముడు, నాలుక లాగేస్తుందిరా. నాలిక కాలితే అలాగే ఉంటున్నానయ్యా, నువ్వేం ఫీల్ అవ్వకు. నేను ఫీల్ అవుతున్నది నీ నాలిక కాలినందుకు కాదు, మరి నా కిక్కు దిగిపోయినందుకు. దానికి నాకేంటి సంబంధం? నేనేం దింపలేదుగా. నువ్వు దింపలేదురా, కానీ అమ్మ కొట్టిన బకెట్ నీళ్ళకి తాగినంతా దిగిపోయింది. ఓ 500 ఇచ్చావనుకో, వెళ్ళి మందు తెచ్చుకుంటా. 500? నేనెందుకు ఇవ్వాలి? అయినా ఇస్తే ఏం చేస్తావు? నాలుగు మీద నాలా కర్పూరం వెలిగించుకుంటావా? రేయ్, ఈ రాంబాబుని పట్టుకోవటం అంత తేలిక కాదు. ముందు డబ్బులు ఇవ్వు. అయినా ఇల్లు గలవాడు ఏడుస్తుంటే వద్దులే, చెప్తే బాగోదు. అయినా చూడు, నా దగ్గర ఏంటి మాట తడబడుతోంది? చూడు, అమ్మయ్యా బానే వచ్చింది. అజ్ఞా, నా దగ్గర పైతలేదు. ఏంట్రా మాట అలా వస్తుంది? అది నాకు అర్థం కావట్లేదు. ఏమని అత్తయ్యా? అత్తయ్య కాదురా, అన్నయ్య. అన్నయ్య. అబ్బా, నేను అజ్ఞా అజ్ఞలేదు, అజ్ఞా అజ్ఞను. అర్థమైందిరా, నాలిక కాలింది కదా, అందుకే మాట తేడా వస్తుంది. 2-3 రోజుల్లో తగ్గిపోతుందిలే. ముందు నా డబ్బుల సంగతి చూడు. అజ్ఞా, నచ్చొచ్చింది నేను బాధపడుతుంటే నువ్వు నన్ను డబ్బుల సంగతి చూడు అంటావా? నన్ను ఈటి తన్నినా నా దగ్గర తొప్పలేదు. ఏం పిచ్చుకుంటావో పిచ్చుకో. అలాగా అయితే వెళ్ళి అమ్మతో చెప్తా. ఆ గగ్గ ఏంటి ఇప్పుడు నీ మంచి డబ్బులేదని అమ్మకమ్మ ఇస్తావా? అది కాదు, నీకు మధుకి శోభనం జరగలేదని. అన్నయ్య, ఇది అన్నయ్య అత్తమో మొత్తం అత్త తొంత తమ్ముని బ్యాక్ మీద తెచ్చానికే నీకు దిగలేదు. మందు దగ్గర సిగ్గుపోయి చాలా కాలమైందిరా. బ్లాక్ మెయిల్ చేయించుకోకుండా డబ్బులు ఇచ్చేసావనుకో, బ్లాక్ మెయిల్ చేసే కర్మ నాకెందుకు చెప్పు. తను ఇప్పుడు ఏం తెమ్మందో? అది ఇప్పుడు ఒక 500 ఇవ్వు. ఇతుకో తావు. ఏంటిది? తారి తావు. అంతేరా, అంటే నచ్చుతుందని నేను అందరూ ఎక్కాలు తెస్తారా? చెప్తాను, నాకు టైం అవుతుంది. అమ్మా సంతానలక్ష్మి, నువ్వు కరుణిస్తే మా మధుమతి నెల తిరిగే లోపు నెల తప్పుతుంది. 9 నెలల్లో కన్నంటి బిడ్డని కంటుంది. మనవణ్ణెత్తుకోవాలనే నా కోరిక నెరవేరుతుంది. నిన్నే నమ్ముకున్నాను, నిన్నే నా ఇలవేల్పుగా పూజించుకుంటున్నాను. దయచేసి నా మొర ఆలకించు, నాకో మనవణ్ణి ప్రసాదించు. ఇంతకు ముందు మీ సిస్టర్ ధనలక్ష్మిని డబ్బు గురించి అడిగాను. అడగంగానే కోట్లు ప్రసాదించింది. మరి నువ్వేంటి తల్లి కొంచెం స్లోగా ఉన్నావు? నా పూజల లోపమా, నీ ప్రసన్నంలో లోపమా? అయ్యో, ఏది ఏమైనా నువ్వు నాకు మనవనిస్తున్నావు.
మహేష్ బాబు లాంటి మనవణ్ణి ప్రసాదించు తల్లి. మ్మ్. నాలాంటి కొడుకు పుడతాడు గాని మహేష్ బాబు లాంటి మనోడు ఎలా పుడతాడు? కర్మ. అయినా అమ్మ చెప్పింది విన్నాక ఆ మధుని దెబ్బ కొట్టడానికి ఓ అద్భుతమైన ఐడియా దొరికింది. సంతానలక్ష్మి మాత అమ్మకి హెల్ప్ చేస్తుందో లేదో తెలియదు కానీ మధు మీద పగ తీర్చుకోవడానికి ఆ సంతానలక్ష్మి మాత నాకు గ్యారెంటీగా హెల్ప్ చేస్తుంది. జై సంతానలక్ష్మి మాత జై. ఆనతూతు అనతూతు అనతూయా అమ్మా అనతూయా అమ్మా అనతూయా అంతూయా అబ్బా అంతూయా లేమ్మా. ఎవరు నువ్వు? డైరెక్ట్ గా నా బెడ్రూమ్ లోకి వచ్చావు. ఒరే రాంబాబు చేతో. అమ్మా 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 ఒక్క నిమితం అమ్మా ఒక్క నిమితం. నేను మంతిని కాదు తల్లి, మంతిని కాదు. మనిషి కాదా? అంటే అమ్మా తల్లి నేను దయ్యాన్ని కాదు తల్లి, నేను దైవతూతం తల్లి. దైవ తూతవా? అవును తల్లి, తంతాన్ లక్ష్మి అతిథ్యంతిని. అతిథ్యంత? అదే తల్లి అతిథ్యంతు ఆతిథ్యంతు. అసిస్టెంటా? నేను అదే కదా అన్నాను. ఏం తన్నాను? సంతాన లక్ష్మి అంటే ఆ పక్క వీధిలో ఫినాయిల్ అమ్ముతుందే ఆవిడ. తల్లి తంతాన్ లక్ష్మి అంటే మీ పత్త వీధిలో పినాయిల్ అమ్ముకునే పినాయిల్ లక్ష్మి కాదు తల్లి. మా విత్న వైఫై బదా వైఫ్ మా లక్ష్మి అవతారం. టాక్టాక్టు ఆయన భార్య. ఏంటేంటేంటేంటి? ఆ సంతాన లక్ష్మి అసిస్టెంట్ వా? అవునమ్మా, ఎంత తొందరగా తనిపెట్టారో. నేను ఆవిడ తిత్తుని తల్లి. నా ఇంటికి మీరెందుకు వచ్చారు స్వామి? మీ బతికి మెత్తి ఆ తంతాలత్తి మాత మీ కోరికలు తీర్చమని నాకు వాట్సాప్ తెచ్చిందమ్మా. వాట్సాప్ చూసుకున్నాను, అందుకే మీ దగ్గరికి వచ్చానన్నమాట. అయ్యయ్యో అలాగా? నా భక్తి ఆ తల్లికి అంత నచ్చిందా? మామూలుగానా తల్లి? పెతాదం పెడితే హెల్త్ ప్రాబ్లం అని, ఆ. అగబత్తి ఎరిగితే పొల్యూషన్ ప్రాబ్లం అని, అడ్డమైన పూలు పెట్టే ఎలర్జీ ప్రాబ్లం అని, అయ్యయ్యో. మీ పిత్నార్థంతో మొత్తం వైకుంఠాన్ని మీరు టేక్ చేశారు. ఆవనంది ఇక్కడికి పుష్ చేశారు. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. అవును, నా కోరికలు తీర్చాలంటే డైరెక్ట్ గా ఆ సంతాన లక్ష్మి రావచ్చుగా? పనోడివి, నిన్ను పంపించడం ఏంటి? అంటే అది ఆవిడ శీతాకాల సమావేశాల్లో బాగా బిజీగా ఉంది తల్లి. పైగా పైన లిత్తు కొంచెం పందేయట్లేదా, రిపేర్లు అవి జరుగుతున్నాయి, అందుకని రాలేకపోయింది. అవును, మీరు దేవదూతలు కదా, మీ మాటల్లో నత్తొస్తుందేంటి? సత్యంగా
మనసులో కూడా నత్తే ఒరే చేతు మేనేజ్. ఆ, అంతే తల్లి. దైవ బాధ డైరెక్ట్ గా మాట్లాడితే మీకు అర్థం కాదుగా తల్లి. అందుకే కొంచెం మానవ బాధను మిక్తేసి మాట్లాడుతున్నానమాట, మీకు అర్థం అవడానికి ఈజీగా ఉంటుందని. అంతేగాని ఇది అత్తికత్ తల్లి. అలాగా మరి హాల్లోకి వెళ్ళి మా వాళ్ళందరినీ పిలిచి మీకు పరిచయం చేస్తాను, రండి. అయ్యో, ఇంట్లో వాళ్ళని ఇంకమ్మా, మీ పక్కింటి వాళ్ళని, ఎదిరింటి వాళ్ళని, మీ కాలనీ వాళ్ళని అందరినీ పిలమ్మా. అందరి కోలికలు తీర్చేసి మీ కోలిక మనం తర్వాత తుట్టుకుందాం, ఓకేనా? అయ్యో అదేంటి స్వామి? లేకపోతే ఏంటమ్మా, నేనేమన్నా తిరిమాతాను నా తల్లి? వైకుంఠ తారిని. మీ కోలికేంతో చెప్తే తీర్తి నేను వెళ్ళిపోతాను. ఆ, మ్, ఆ, ఇది చాలా రహస్యం స్వామి, ఎవరితో చెప్పకూడదు. మా అమ్మ అంతో తారి తంతాలతో కూడా చెప్పను, సరేనా? ఆవిడికి తర్వాత చెప్పొచ్చులేండి. ఆహా, థ్యాంక్ యూ. అయితే చెప్పండి. నాకు అర్జెంటుగా ఓ పిల్లోడు కావాలి. మీళ్ళు మళ్ళీ అమ్మా, ఈ వయసులో మీకెందుకు బాగోదు. ఐ చి 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 చి. అయ్యయ్యయ్యా, నువ్వేం అసిస్టెంట్ అయ్యా? నేను అడిగింది మా మధుమతికి, అంటే నా కోడలికి. తనకి అర్జెంటుగా ఓ పిల్లాడు పుట్టాలని. అమ్మ నాము, నా మీద ఇంత కుట్ర ప్లాన్ చేసావా? చెప్తానే, చెప్తా. అబ్బా, అంతే. అది అద్దెంతగా అంటే ఓ 10-15 ఏళ్ళైనా పర్వాలేదా? కాదు, ఓ 80 ఏళ్ల లోపు పుడితే చాలు. ఓతే, మీ కోరిక తప్పకుండా తీరుతుంది. తదా బదబ తదాత్తు. అయ్యో గోడది గుడ్డు, నువ్వు అసలు సంతాన లక్ష్మి అసిస్టెంట్ వేనా? అమ్మో, అమ్మ కనిపెట్టేసిందా కొంప తీసి? మేకప్ అది కరెక్ట్ గానే ఉందిగా. ఓ పని తెస్తానమ్మా, విత్తుముట్ల వారితో దిగిన వీడియో ఉంది, అది చూపిస్తాను. లేకపోతే నేను తంతాన లక్ష్మి గారు ఇలా నుంచుని ఇలా సెల్ఫీ తీసుకుందామమ్మా, అది చూపిస్తాను. అవి కూడా సరిపోకపోతే నా ఓటర్ కాదు, ఆధార్ కాదు ఉన్నాయమ్మా, అవి చూపించమంటారా? తీసుకురమ్మంటారా? అక్కర్లేదులే, నీ మొహం చూస్తుంటేనే అర్థం అవుతోంది. కాకపోతే త్వరగా పుల్లలు పుట్టాలని అడిగితే 80 ఏళ్ల తర్వాత అంటావేంటి స్వామి? మధుకి 9 నెల, ఇదిగో 8 నెలల్లోపే పిల్లాడు పుట్టాలి. అయితే సూపర్ ఐడియా. ఏంటా సూపర్ ఐడియా? అంటే వెంటనే సుబ్రహ్మణ్య స్వామి అదే మురుగన్ టెంపుల్ కెళ్ళి పూజ చేయించామనుకో, దోతాలన్నీ పోయి 9 నెలల్లో దోతకాయ లాంటి పిల్లాడు పుట్ట తల్లి. అలాగే స్వామి. మదల్ పామిత్తంది నిజం. వెంటనే మీ కోదలు నా గుదికి తీసుకెళ్లి మీ కోదలు నాలికి ఓ దూలాన్ని పతక్కని గుచ్చారనుకోండి, కరెక్ట్ గా నెల తిరిగే లోపు మీ కోతలు నెల తప్పుద్ది. నిజమా స్వామి? డౌట్లెందుకు తల్లి, మీ కోదలు నాలికి మధ్యలో దూలం పదగానే కడుపులో బిడ్డ పద్దత్తే. గుదికి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకందే మీ కోదల్ని. సరే స్వామి. తల్లి మళ్ళీ చెప్తున్నాను, మీ కోదల నాలిక మధ్యలో దూలం మర్చిపోవద్దు. అలాగే స్వామి. ఇది నాటికైతే ఒక్క దెబ్బకి దూలం తతక్కనే తిప్పిపోవాలి తల్లి. అయ్యయ్యయ్యా, అలాగే స్వామి. మీకు చాదస్తల్లా ఉంది, చెప్పిందే చెప్తున్నారు. అయ్యో తల్లి మర్చిపోరుగా. మర్చిపోను. చాలా నాలుక మీద కసుక్కడి గుచ్చాలి, చాలా. అమ్మా, నేను ఇంత దిద్దప్ తెత్తాను, మీకు కోపం వచ్చేస్తుంది. మీరు పట్టుకోండమ్మా, నేను బయలుదేరుతాను, ఓకేనా? గుడ్ నైట్ అమ్మా. సంతాన లక్ష్మి అసిస్టెంట్. ఏ లతా, శిరీష, మధు, రాంబాబు, రంగా, బద్రి, చేతు. ఏంటత్తయ్య గారు పిలిచారు? రేపు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ పని చెయ్యొద్దు. అంటే బ్రష్ చేయడం, స్నానం చేయడం, మందు కొట్టడం అలాంటివి ఏం చేయకూడదు కదమ్మా. నాకు తెలుసు. ఇల్లు ఉడవటం, బట్టలు ఉతకటం, వంట చేయడం, పూజ చేయడం లాంటివేవి చేయకూడదన్నమాట. అంతే కదా అత్తయ్య గారు? నీ బొంద. రేపు మనమందరం కలిసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నాం. ఎందుకు అత్తయ్య గారు? మొక్కేమైనా ఉందా?
అయ్యో మొక్కు కాదమ్మా, చిన్న చిక్కుంది. అది తొలగిపోవాలంటే వెంటనే సుబ్రహ్మణ్య స్వామి గుడికెళ్ళి నీ కోడలతో అంటే నీతో పూజ చేయించమని సంతాన లక్ష్మి అసిస్టెంటు రాత్రి నా కల్లోకొచ్చి చెప్పారమ్మా. సంతాన లక్ష్మి అసిస్టెంటా? ఆయన ఎవరు? అదేనమ్మా, అష్టలక్ష్ముల్లో సంతాన లక్ష్మి ఒకరుంటుంది కదా. అవును, సంతానం లేని వాళ్ళకి సంతానం ప్రసాదిస్తుంది. ఆ అసిస్టెంట్. ఊరుకోండి అత్తయ్య గారు, దేవుళ్ళు ఎక్కడైనా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతారా? ఏదో కళ ఉంటుందిలేండి. అద్దో మధు, అది కథ కాదు, నితం. అవునమ్మా, అయ్యో నాన్న చేతు, నీకు మాట ఏంటి అలా వస్తుంది? అమ్మా, రాత్రి నాలుక మీద కర్పూరం వెలిగించావు కదా, దాని ఎఫెక్ట్. అలాగా, రాత్రి నా కల్లో కనిపించిన సంతాన లక్ష్మి అసిస్టెంట్ ఆ వయసు కూడా అచ్చు ఇలాగే ఉంది. బహుశా ఏదో తప్పు చేసుంటాడు. సంతాన లక్ష్మి నాలుగు మీద వెలిగించేసుంటుంది. తరత్తు తరత్తు. ఏంటత్తయ్య గారు, రాత్రొచ్చిన అసిస్టెంట్ మాట కూడా అచ్చు మీ అబ్బాయి గారి మాటలాగే నత్తిగా ఉందా? అవునమ్మా, ఆ నత్తి వల్ల ఒక్క మాట కూడా సరిగా అర్థం అవ్వలేదు. కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి నిన్ను తీసుకెళ్లి శూలంతో నీ నాలుక మీద ఖచ్చితంగా పొడవమని చెప్పారు కదూ? అవునమ్మా, ఆ విషయం నీకెలా తెలుసు? ఆయన వైకుంఠం నుంచి దిగొచ్చింది నాకోసమే కదా అత్తయ్య గారు. ఆటోమేటిక్ గా అంతా అర్థమైపోతుందండి. అది అత్తయ్య గారు, పూజ మధు ఒక్కతే చెయ్యాలా, మేం కూడా చెయ్యాలా? అందరూ చెయ్యాలి. అమ్మో, నేను చెయ్యను. ఆ శూలాన్ని చూస్తేనే నాకు భయం. అమ్మా, ప్యాకాట క్లబ్ లో ఫ్రీ హెల్త్ చెకప్ ఉందంట, నేను అక్కడికి వెళ్ళాలి. అమ్మా, రేపు ప్లే గ్రౌండ్ లో పశువులతో పరిచయ కార్యక్రమం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలమ్మా. అమ్మా, రాజ్ బార్ అండ్ వైన్ టెక్నాలజీ వాళ్ళు మందు వల్ల కలిగే నష్టాల గురించి మాట్లాడడానికి చీఫ్ గెస్ట్ గా నన్ను పిలిచారు. నేను అక్కడికి వెళ్ళాలమ్మా. అత్తయ్య గారు, నాకు కూడా చిన్న వ్రతం ఉంది. మీరు మీ అబ్బాయి గారు వెళ్ళండి. అదేంటమ్మా, పూజ చేస్తుందే నీకోసం, మరి నువ్వు రాకపోవడం ఏంటి? అంటే అది చాలా ఇంపార్టెంట్ వ్రతం అత్తయ్య గారు. కావాలంటే వచ్చే వారం వెళ్దాం. నో కుదరదు, నువ్వు ఖచ్చితంగా తావాల్సిందే తంతే. చూసావా ఎంత తాపత్రయపడుతున్నాడు? వాడి కోసమైనా నువ్వు తప్పకుండా రావాల్సిందే. నాకు రావాలనే ఉంది అత్తయ్య గారు, కానీ రాలేను. ఏ ఎందుకు తాలేవు? వ్రతం చేస్తానని మొత్తుతున్నానండి, అందుకు. నన్నే ఎక్కిరిస్తావా? చెప్తానే. ఎప్పుడు మొత్తుతున్నావు? ఇప్పుడే మీకు నచ్చొచ్చిందని తెలిసి మొక్కుకున్నానండి. మీకు మళ్ళీ మాట రావాలని నత్తిపోయి మచ్చు మచ్చు అని కాకుండా మధు మధు అని పిలవాలని ఆ వ్రతం చేస్తున్నానండి. చా, ఆ వతం తెస్తే మాట్లాడతాయి నీకెవరు చెప్పారు? సరస్వతీదేవి ఆచంత్ చిచి అది అసిస్టెంట్ చెప్పారమ్మా. అబ్బతా, అంతా అబద్ధం. తరద్దేవి తత్యంతు నీకొచ్చరా చెప్పేదమ్మా. ఏ మీ అమ్మగారికి సంతాన లక్ష్మి అసిస్టెంట్ రాగాలేంది, నా దగ్గరికి సరస్వతి అసిస్టెంట్ రాకూడదా? అమ్మని మదరు, ఏం కొట్టవే దెబ్బ. ఏమిటో, ఒకప్పుడు పిలిచినా పలకని దేవుడు ఇప్పుడు పిలవకపోయినా తన అసిస్టెంట్ ని కొరియర్ బాయ్లా క్యూలో పంపిస్తున్నాడు. సర్లే అమ్మ మధు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ రేపు మాత్రం మనం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళుతున్నాం, నువ్వు పూజ చేస్తున్నావు అంతే. అది కాదత్తయ్య గారు, ఆ పూజ అంటే నాకు భయం, నా వల్ల కాదత్తయ్య గారు. అయ్యయ్యో తప్పమ్మా, దైవ భక్తురాలివి, నువ్వే అలా అంటే ఎలా చెప్పు? ఒక్కసారి చేస్తే అలవాటైపోతుంది. గుర్తుకోతాం. రే, నీకేం భయం లేదమ్మా, నేను పక్క నుండి చేయిస్తాగా, సరేనా?
ప్లీజ్ అత్తయ్య గారు. అమ్మో సుబ్రహ్మణ్య స్వామి కోపం వస్తుంది. నువ్వు చెయ్యాల్సిందే అంతే. నువ్వు చేస్తున్నావు. రేపంతా రెడీగా ఉండండి. వెళ్ళండి వెళ్ళరా. ఆ. పాపం తోలం తతుక్కుని దిగుతుంది. నా తలతో నేను తోలేను బాబు. తుడు తాతో తెత్తుకుంటే తిలాగే ఉంటుంది. తా ఏయ్! ఎథే. దేవుడు కోసం నిప్పుల్లో నడిచే ఈ మధుమతి ఆ పార్వతీపుత్రుడి పూజ చేయడానికి భయపడుతుందా? ఓం శరణభవ హరోం హర అని ఒక్కసారి స్మరించి నాలుకకి శూలం గుచ్చుకుంటే చీమ కుట్టినట్టు కూడా ఉండదని నీకు తెలియకపోవచ్చు గాని నాకు తెలుసు. అయినా నా మీద పగతో చేస్తున్నావు కాబట్టి దీనికి ట్రీట్మెంట్ నేనిస్తాను. చేత్తు